బిగ్ బాస్ ఫ్యాన్స్ వీరంగం కేసులో అరెస్టులు షురూ అయ్యాయి. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రశాంత్ ఆదేశాలతో రోడ్డు మీద కార్లను ఆపడంతో అభిమానులు రెచ్చిపోయారు. అయితే పల్లవి ప్రశాంత్ను రెండోసారి అన్నపురం స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తెచ్చిన ఇద్దరు డ్రైవర్స్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో డ్రైవర్లు సాయి కిరణ్, రాజులను కూడా నిందితులుగా చేర్చారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు వీడియోలు జల్లెడ పడుతున్నారు పోలీసులు. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. సాయి కిరణ్ చెప్పండి. సో వైపు ప్రశాంత్ పరారీలో ఉన్నట్టుగా చూస్తున్నాం, ఏం చెప్తున్నారు పోలీసులు? బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే మొత్తం సీజన్ అయిపోయిన తర్వాత మనం చూసాము, నగర నడిబొడ్డున జరిగినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. ఒకవైపు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు ధ్వంసం చేయడము, మరోవైపు ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు, పోలీసు వాహనాల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. అక్కడికి వచ్చినటువంటి అభిమానులంతా కూడా సీజన్ 7లో విజేతగా నిలిచినటువంటి ప్రశాంత్ అభిమానులు, అలాగే రన్నరప్గా నిలిచినటువంటి అమర్దీప్ అభిమానులు అంతా కూడా ఒకసారి అక్కడికి చేరుకొని తమ కంటెస్టెంట్ విజేత అంటూ కూడా ఇరు వర్గాల మధ్య కూడా గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఇందులో ప్రధాన నిందితుడిగా పోలీసులు ఈ బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ని చేర్చారు. ఎందుకంటే గొడవ అంతటికి కారణం అతనే అనేది కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఆ సీజన్ 7 మొత్తం ముగిసాక రాత్రిపూట అక్కడ ర్యాలీ తీయొద్దు, ఆ ర్యాలీ కాస్త గొడవకు దారితీస్తుందని చెప్పి పోలీసులు కావచ్చు, అటు బిగ్ బాస్ యాజమాన్యం అప్పటికే హెచ్చరించినప్పటికీ కూడా మనం చూస్తున్నటువంటి ఈ వెహికల్ బిగ్ బాస్ సీజన్ 7 విజేత ప్రశాంత్కి సంబంధించినటువంటి వెహికల్ ఆ రోజు రాత్రి ఇదే వెహికల్లో అక్కడ ర్యాలీగా తీశాడు. అక్కడ సైడ్ బిగ్ బాస్ ఆ సెటప్ ఏదైతే అన్నపూర్ణ స్టూడియో ఉందో అక్కడి వైపు రాకూడదని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా పోలీసులు హెచ్చరించి కొంత దూరం పంపించినా కూడా మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి వేలాది మందిగా కూడా అభిమానులంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. రాళ్ళు రువ్వడము అదంతా కూడా చేసి కొన్ని ఆయుధాలతో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి వాహనాలన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇదంతటికీ కారణం ప్రశాంత్, అలాగే అతని సోదరుడు, అతని మిత్రులు అని చెప్పి కూడా ఇప్పటికే గుర్తించారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కారు డ్రైవర్ అయినటువంటి సాయి కిరణ్, ఇంకొక డ్రైవర్ అయినటువంటి రాజు, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే పోలీసులు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చారు. అక్కడ పెద్ద గొడవకు దారితీశారు. కంటెస్టెంట్ల కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. ఆ కార్లలో ఆ సమయానికి మహిళలు ఉన్నారు. అమర్దీప్ వాళ్ళ తల్లి, సోదరి వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళను బూతులు తిడుతూ కూడా వాళ్ళంతా రెచ్చిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు ఆర్టీసీ బస్సులు 6 బస్సులకు సంబంధించినటువంటి అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఒక వికృతమైనటువంటి పనులన్నీ కూడా అక్కడ జరిగాయి. మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ తప్పింది. మొత్తానికి కారణం సీజన్ 7 విన్నర్ అయినటువంటి ఈ ప్రశాంతే. అతను చెప్తే కూడా వినకుండా అక్కడికి రావడం, ఇదంతా కూడా ఒక గొడవకు దారితీసింది. అక్కడ ఇంకా పెద్ద ఎత్తున గొడవ జరిగితే మాత్రం ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉండేది. అక్కడికి ఈ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా స్వయంగా చేరుకొని ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ కూడా అతను వినకుండా ఇంత గొడవ కారణమయ్యాడు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అతను గజ్వేల్ సమీపంలోని కొల్లూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. గెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడి నుంచి ప్రస్తుతం పోలీసులకు అందుబాటు లేకుండా ఉన్నాడు. అతను పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. సో ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరి పోలీసుల గాలింపు చర్యల్లో మరి అతను దొరుకుతాడా, ఇంకా అతను ముందస్తు బెయిల్కి వెళ్తాడా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్.